హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చెరుకుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 36వ వచన భాగము నుండి 43వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో వేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రార్థించేద్దామండి. స్తోత్రము 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 నాయనా. ప్రేమా నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు యెరూషలేము ప్రార్థన మందిరమునందు నాయనా నీ పునరుద్ధాన బలమును మేము పొందుట కొరకు, పునరుద్ధానము జీవమై ఉన్న నిన్ను ప్రభు ఆరాధించుటకు ప్రభువా నీ కృప చేత సజీవులమైన మేము నాయనా నీ సన్నిధావరణములోనికి చేరి నిన్ను ఆరాధించి సేవించడానికి మా ఎడల మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా, నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును మీరు దృష్టించండి. నిశ్చయముగా నీ సంఘము నీ ఆత్మ ద్వారా, నీ సత్యవాక్యము ద్వారా దర్శింపబడి ప్రభువా జీవార్థమైన మారు మనసు నొందిన వారే నాయనా, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలిగిన వారే ప్రభువా, ఇప్పటి యుగమందు ప్రభువా నీ ఎడల భయభక్తులు కలిగి నీ సత్యమును అనుసరించచ్చు ప్రభువా, నీ నీతిని నెరవేర్చచ్చు నాయనా, నీతిమంతులుగా ముద్రింపబడడానికి కృప దయచేయండి. రాబోవు నీ రాజ్యములో ప్రభువా నీ మహిమలో తేజరిల్లగలిగిన సంఘముగా ఉండడానికి సంఘాన్ని బలపరచండి. వాక్యమై ఉన్న దేవా, మానవుని స్వరాన్ని మరుగుపరచండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ప్రభువా, వినగలిగిన చెవిని, దయా చూడగలిగిన కన్నును, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు మీరు దయచేయండి. అయ్యా, ఏ విషయంలో ప్రభువా సంపూర్ణమైన నీ చిత్తమును ఇంకను మేము చేయలేక అయ్యా మేము నిష్ఫలమైపోతున్నాము, నిష్ప్రయోజకులమైపోతున్నాము. దయతో మమ్మల్ని దర్శించండి నాయన. దేవా, నీ ఏర్పాటును బట్టి నాయన నీ మహిమ కొరకైనటువంటి సాధనములుగా ప్రభా మేమందరము కూడా ప్రభువా అయ్యా సిగ్గుపడనక్కరలేని వారముగా నీవు ప్రత్యక్షమకు దినమందునము నిన్ను ఎదుర్కొనగలిగిన పరిశుద్ధమైన పెళ్లి కుమార్తె సంఘముగా నీ సంఘాన్ని మీరు అభిషేకించమని అయ్యా వాక్యము ద్వారా నీ ప్రజలతో మాట్లాడండి. పరలోక రాజ్య మర్మములను మీరు మాకు బోధించుచుండగా నీ రాజ్యమునకు తగిన వారముగా, నీ రాజ్యమునకు మహిమకు తగినట్లుగా, నీ పిలుపుకు తగినట్లుగా ప్రభువా నీ సన్నిధిలో ఎదుగుట మాకు నేర్పించి నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి మహాకృపను బట్టి ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమందు దేవుని ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ మరి చదవబడినటువంటి లేఖన భాగములో మరి మనము గత కొంతకాలముగా మత్తయి సువార్త 13వ అధ్యాయములో పరలోక రాజ్య మర్మములను గూర్చినటువంటి వర్తమానము వింటూ ఉన్నాం.
పరలోక రాజ్యంలోనికి చేరుటయే ఒక రక్షింపబడిన విశ్వాసి యొక్క గమ్యము, గురి. నువ్వెందుకు రక్షించబడ్డావు? నువ్వెందుకు బాప్టిజం తీసుకున్నావు? నువ్వెందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు? నువ్వెందుకు యేసును నమ్ముకున్నావు? ఇలాంటి మాటలు గనక మనల్ని ఎవరినైతే అడిగితే మనం చెప్పవలసినటువంటి స్పష్టమైన మాట ఏంటి అంటే కనుక, నా ప్రభు నా కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యములో ప్రభుతో నేను సదాకాలం ఉండాల. ఆ ప్రభుతో నేను సదాకాలం ఉండుట కొరకే యేసు ప్రభు వారు తన కృప చేత నన్ను వెతికి పాపినైన నన్ను విమోచించి రక్షించాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని నేను వెళ్తాను. అప్పుడు పొరపాటుని గనుక ఎవరైనా ఆ పరలోక రాజ్యాన్ని గురించి మాకేదైనా 2 మాటలు చెప్పు అంటే నువ్వేం చెప్పగలుగుతావు? పరలోక రాజ్యంలోనికి మేము చేరాలనుకుంటున్నాం, మమ్మల్ని కూడా రావనిస్తారా? ఆ పరలోక రాజ్యంలోనికి మేము కూడా రావచ్చా మీతో కూడా అంటే అప్పుడు మనం ఏం చెప్పగలగాల? పరలోక రాజ్యాలను గూర్చినటువంటి మర్మములను దేవుడు పరలోక రాజ్యంలోనికంట అనేకులు ప్రవేశింపజేతురంట. చాలా మంది అంట బలాత్కారముగానైనా ఆయన రాజ్యంలోనికి రావాలనంట చాలా మంది అంట మనకంటే ముందుగా తోసుకుని వెళ్ళిపోతారంట. కానీ ఆ రాజ్యం యొక్క గుమ్మల దగ్గరికి రాగానేనంట వాళ్ళకంట ప్రసవ వేదన పట్టేసిద్దంట. మీరు 48వ అధ్యాయం కీర్తనల భాగం చదివితే, కీర్తనల భాగము 48వ అధ్యాయంలో అక్కడ కొందరిని గూర్చి రాస్తూ ఉంటాడు. కీర్తనల భాగము 48వ అధ్యాయము 4వ వచన భాగము నుండి చూడండి. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి వారు అచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. చాలండి, చూడండి, అనేకులు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి రాజులు గనులైన వారు వస్తారు. కానీ అక్కడికి రాగానే వాళ్ళకి ఏమొచ్చేస్తుందంటే చూడగానే ఆశ్చర్యపోతారంట, వెంటనే భ్రమపడతారంట. భ్రమపడితే అక్కడ నిలబడగానేనంట వారికంట వణుకును ప్రసవేదన చేసిద్దంట. వణుకు ప్రసవేదన ఎప్పుడైతే వస్తుందో వెంటనేనంట ఆ రాజ్యంలో నుండి వారంట తూర్పు గాలి చేత ఎగిరిపోతే ఎలా ఉంటుందో అలా క్రింద పడిపోతారంట. ఇప్పుడు పరలోక రాజ్యానికి చేరాలంటే నేనేం చెయ్యాలి అని కనుక వారు అడిగితే చెప్పడానికే ఈ వాక్యము, నేర్చుకోవడానికే ఈ వాక్యము. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఒక్కనాటి బాప్టిజం, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను మందిరానికి ఆదివారం వెళ్తున్నాను, నా యొక్క సంపాదనలో డబ్బులు ఇస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను రోజు ఒక వచనము ఒక అధ్యాయము వాక్యం చదువుతున్నాను, నేను రోజు పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, ఇది ఇంకా చాలు అనుకుంటే మనందరము భ్రమలో ఉన్నవారమే సుమా. కేవలము ఒక ఆచారమైనటువంటి భక్తి జీవితము మనల్ని పరలోక రాజ్యానికి చేర్చలేదు. పరలోక రాజ్యము చేరాలంటే ఇక యేసు ప్రభు వారు 7 ఉపమానాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 7 ఉపమానాలు ఎవరైతే క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటి ప్రకారంగా తమ జీవితాన్ని, ఒకరిని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా, వాక్యానుసారంగా మారాల. ప్రతి ఒక్కరు కూడా ఎవరిలాగా మార్చబడాలంటే వాక్యము ఏమి చెప్తుందో అలా మన జీవితాన్ని మార్చుకుంటే మనం ప్రభు పోలికలోనికి మార్చబడతాము, ఆయన పోలి నడవగలుగుతాము. ఈ 7 ఉపమానాలలో మొదటి ఉపమానము ద్వారా విత్తువాని యొక్క విత్తనము గుచ్చిన ఉపమానములో ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే దేవుని పిల్లలు వాక్యములో ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక ఫలించాలా. దేవుని రాజ్యంలోనికి చేరాలంటే నువ్వు విన్న వాక్యము నీలో సఫలమవ్వాలా. నువ్వు విన్న వాక్యము, దేవుడు నీకు నేర్పించినటువంటి బోధలు ఏ వాక్యము నీలో నెరవేర్చబడి అది నీలో క్రియగా మారి అది దేవుని ఎదుట కనబరచబడితో అప్పుడు మాత్రమేనంట ఒక వ్యక్తి జీవితంలో వాక్యము ఫలించకుండా, ఒక వ్యక్తి జీవితంలో వాక్యము నెరవేర్చబడకుండా, ఒక వ్యక్తి జీవితంలో
రెండవ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు గోధుమలు గురుగులను గుచ్చినటువంటి ఒక చిన్న ఉపమానాన్ని చెప్పారు. యేసు ప్రభువారు పొలం అనేటువంటి లోకం అనేటువంటి ఈ పొలంలో యేసు ప్రభువారు మనందరినీ కూడా మంచివారిగా, యేసు ప్రభువారు అందరినీ కూడా ఎలా సృష్టించారు అంటేనందా, అందరినీ మంచివారిగానే సృష్టించారు. మానవులమైన మనమే ఏం చేస్తున్నామంటేనట తంత్రములను కల్పించుకుంటున్నామంట. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు నన్ను ఎవరిని కూడా చెడ్డవారిగా పుట్టించలేదు, చెడ్డవారు ఒకటి కొరకు ఎవరిని పుట్టించలేదు, అందరినీ మంచివారిగా ఉండడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే కనుక తంత్రములను కల్పించుకున్నారు. ఎందుకు అంటే సాతాను దేవుడు మనల్ని మంచి గోధుమలుగా విత్తి ఉన్నాడు. కానీ మంచి గోధుమలు అంటే రాజ్య సంబంధులు, రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు. ఖచ్చితంగా దేవుని పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మనందరము కూడా ఏమవ్వాలి అంటే కనుక మొదట దేవుని కుమారులమై ఉండాల, దేవుని కుమారులముగా చేయబడాల. అయితే దేవుని కుమారులను పాడు చేయడానికి సాతానుడు ఏం చేస్తుంది అంటేనంట కొందరిని ఎలా మారుస్తుందంట, గోధుమలుగా ఉన్న వారిని ఎలా మారుస్తుంది అంటేనంట గురుగులుగా వేస్తున్నట్టు. అంటే మన హృదయములలో చెడు నా తనమును నేర్పించి, దాని స్వభావాన్ని నేర్పించి, దాని క్రియలు మన చేత చేయించి మనల్ని ఏం చేస్తుందంటేనంట గురుగులుగా చేస్తుందంట, గురుగులుగా మారుస్తుందంట. ఒకవేళ గురుగులు అంటే అపవాది సంబంధులు, లేకపోతే అపవాది కుమారులు. దేవుని సంఘములోనికి వచ్చిన నీవు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నువ్వు కనబడుతున్నావా, లేకపోతే అపవాది కుమారుడుగా, అపవాది కుమార్తెగా ఉన్నావా? పరిశీలన చేసుకొని దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి, దేవుని కుమారులకు ఏ లక్షణములు ఉంటాయి, దేవుని కుమారులలో కనబడే స్థితిని బట్టి మనము నిర్ణయించబడతాం. నువ్వు దేవుని కుమారుడు అయితే నీలో ఉండవలసిన ఆయన లక్షణాలను బట్టి దేవుని కుమారుడు అని, అపవాది యొక్క లక్షణాలను బట్టి, క్రియలను బట్టి అపవాది కుమారులని తేల్చబడుతుంది. ఇంకా గడిచినటువంటి వారము ధ్యానం చేశాం. దేవుని కుమారులుగా మనము మార్చబడిన మీదట కూడా దేవుడు మనల్ని ఇంకా ఏం చేస్తాడు అంటేనంట పరీక్షిస్తాడంట. దేవుడు పరీక్షించి ఒకవేళ రక్షింపబడిన మీదట కూడా మనము కనుక దుర్నీతి సంబంధంగా ఉంటే, రక్షింపబడిన మనము దుర్నీతికి గనక చోటిస్తే, దుర్నీతి పరులముగా మనం ఉన్నాము అంటే కనుక ఆ పాపము నుండి విడుదల పొందకుండా కనుక ఉన్నాము అంటే మనం అగ్నిలో వేయబడతాము అనేది ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారములో దుర్నీతి పరులంటి గురించి ధ్యానం చేస్తున్నాం. దుర్నీతి అనేది మన అన్యులలోనూ భక్తిహీనులలోనూ వెలపటి వారిలోనూ ఉండేది కాదు. దుర్నీతి అనే ఈ పాపము రక్షింపబడిన వారిని, విశ్వాసులు అనుకునే వారిని, ఆత్మీయంగా బలముగా ఉండే వారిలోనే కనబడే పాపము. ఈ పాపము మనలో కనుక, దుర్నీతి అనే పాపము గనక మనలో గనక ఉన్నది అంటే ఆ పాపము ఖచ్చితంగా ఏం చేస్తుంది అంటే కనుక మనల్ని నశింప చేస్తుంది. దుర్నీతి అనేది మనము నిన్నటి పోయిన గతించిన వారిలో చూసాం. ఎవరెవరిలో ఉంది దుర్నీతి అనేది? ఇద్దరిని ఉదాహరణగా ధ్యానం చేసాం. ఎవరెవరిలో ఉంది? బిలాములో ఉంది, గారడి సీమోనులో ఉంది. వారిద్దరూ రక్షింపబడిన తర్వాత కనపడిందా వారిలో ఈ పాపం అనేది? రక్షింపబడక పూర్వం ఉందా? వారు రక్షింపబడి దేవుని సాధనములుగా వాడబడే కాలములోనే వారి ఇట్టి పాపము చేత పట్టబడి వారు నశించిపోయారు. దాని చేత వారు దేవుని యొక్క కృపలో నుండి వేరు చేయబడ్డారు. కాబట్టి అట్టు వరముగా ఉండకూడదు. ఈ దినము ప్రియులారా ధ్యానం చేద్దాం. ఈ 13వ అధ్యాయము 43వ వచన భాగమును చూస్తే, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవు గలవాడు వినును కాక. దేవుని కుమారులు ఇంకా ఇంకా ఆత్మీయంగా ఎదగాల. కుమారుడు అనిపించుకున్నవాడు ఇంకా ఆత్మీయంగా ఎదగాల. కుమారుడు అయిపోయాను కదండి, ఇంకా ఒక్క స్థితి చాలు అనుకుంటే చాలా అంటే కాదంట.
దేవుని రాజ్యములో దేవుని పిల్లలు తోచరిల్లాల, దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని రాజ్యంలోనే ఉండాల. దేవుని రాజ్యంలోనికి దేవుని కుమారులు ఎప్పుడు దేవుని రాజ్యములో తేజరిల్లుతారు అంటే వారు ఒక గుర్తు పొందాల, లేకపోతే వారు ఒక స్థాయిలోకి రావాల. ఏంటి అది అంటేనంట నీతిమంతులుగా చేయబడాల. రక్షింపబడిన నీవు దేవుని రాజ్యంలోనికి చేరాలి అంటే, రక్షింపబడిన నీవు దేవుని రాజ్యములో తేజరిల్లాలి అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి అంటేనంట నీతిమంతులు. పరలోక రాజ్యంలో చేరాలి. పరలోక రాజ్యంలో ఎవరుంటారంట? పరలోక రాజ్యంలో ఎవరుంటారంట? నీతిమంతులు ఉంటారంట. ప్రియులారా, మనము నీతిమంతులముగా పరలోకంలోకి పోయినాక నీతిమంతులము అవుతామా, భూమి మీద నీతిమంతులు అనిపించుకోవాలా? చెప్పండి. భూమి మీదే సాక్ష్యం పొందాలా నీతిమంతులని? పరలోకంలో పోయినాక ప్రభు సాక్ష్యం ఇస్తాడా నీతిమంతుడని? భూమి మీద ఉండగానే ఖచ్చితంగా మన పేరులంట జీవ గ్రంథముతో పాటుగా నీతిమంతుల పట్టికలో కూడా వెళ్ళిపోవాలంట. మన కోసం అంట ప్రభు ఒక గ్రంథాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ఆ గ్రంథం అంట ఎవరి కొరకు సిద్ధపరచబడింది అంటేనంట నీతిమంతుల కొరకు సిద్ధపరచబడిందంట. ఒకసారి దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే దావీదు గారికి చక్కగా దేవుని ప్రత్యక్షతలు వస్తాయి, పరలోక దర్శనాలు వస్తాయి. దావీదు గారికి ఈ లోక సంబంధమైన ఆయనకి ఏం పెద్ద బిల్డింగులకు వచ్చిన దర్శనాలు, కోటలకు వచ్చిన దర్శనాలు, రాజ్యాలకు వచ్చిన దర్శనాలు, పిల్లలకు వచ్చిన దర్శనాలు ఆయనకి ఏం రాలేదు. కానీ ఆయనకి ఎప్పుడు ఆయనకు ఒక దర్శనము కళ వచ్చినంట, అది ఎక్కడొచ్చేది అంటేనంట పరలోకంలో ఉన్న సంగతులను కూర్చున్నటువంటి దర్శనం వచ్చేదంట. ఆ దర్శనాన్ని, ఆ కళను చూసిన తరువాత పరలోకములో ఇవి ఉన్నాయి అనేటువంటి స్పష్టత దావీదు గారి హృదయానికి కలిగేదంట. ఆ ఒక్క ప్రత్యక్షతలో దావీదు గారు దేవుడి సన్నిధిలో 2 పుస్తకాలను చూశాడంట. 2 పుస్తకాలను చూశాడంట. ఆ 2 పుస్తకాలు ఏంటి అంటే, రక్షింపబడగాని పాపములు ఒప్పుకొని ఒక వ్యక్తి రక్షింపబడగాని ఆ వ్యక్తి పేరు ఎన్రోల్ చేయబడుతుందంట. ఎక్కడ ఎన్రోల్ చేయబడుతుంది అంటే కనుక జీవ గ్రంథములో ఎన్రోల్ చేయబడుతుందంట. అంటే మనది పిల్లల్ని కనుక బడిలో చేర్పిస్తే ఆ రిజిస్టర్లోకి ఎక్కింది కదా మన పేరు. అలాగే మన పిల్లల పేర్లు ఎలా ఎక్కుతాయో మన పేరు కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కొని ఒప్పుకొని విడిచిపెడతామో వెంటనే మన పేరు ఎక్కడికి చేరిద్ది అంటేనంట జీవ గ్రంథంలోనికి చేరిద్దంట. జీవ గ్రంథంలో చేరిన తర్వాత మన పేరు మన యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి, రక్షింపబడినటువంటి మన ప్రవర్తనను బట్టి, మన విశ్వాసమును బట్టి, మన క్రియలను బట్టి, మన మార్గములను బట్టి, మన పనులను బట్టి మనలను నీతిమంతుల పట్టికలకు చేరుస్తాడంట. జీవ గ్రంథములో నుండి 2 ఎక్కడ పట్టికలోకి రావాలా మనము? జీవ గ్రంథములోని నీతిమంతుల పట్టికలోకి రావాలా. ఈ నీతిమంతుల పట్టికలోనికి వస్తేనే ఇప్పుడు అందుకని మనం పరలోక రాజ్యాలు ఎవరు తేజరిల్లుతున్నారు, మహిమలో ఉన్నారు. ఎవరు మహిమలో ఉన్నారంట? నీతిమంతులు మహిమలో ఉన్నారంటున్నాడు. నీతిమంతులు మహిమపరచాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయ భాగంలో మనం రోమా పత్రికను ధ్యానించడానికి ఇది చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 30వ వచన భాగమును చదవండి. 139వ పేజీ, 139వ పేజీ, 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అంటే ఖచ్చితంగా నీతిమంతుల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? నీతిమంతుల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచినాడు? మహిమను సిద్ధపరిచాడు.
నీతిమంతులకు దేవుడిచ్చే బహుమానం ఏంటి అంటే ఆయన సన్నిధిలో వారు తేజరిల్లుదురు. తేజరిల్లడము అంటే కనుక వాళ్ళు మహిమ పరచబడుతున్నారు. నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంటే మహిమలో నిలబెడతాడంట. పరలోకలు ఎక్కడ నిలబెడతాడంట వారిని? ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో మహిమలో నిలబెడతాడంట. కాబట్టి ప్రియులారా, నీతిమంతులు ఇప్పుడు దావీదు గారు చూస్తున్నాడు, ప్రభు ఆయన సన్నిధిలో ఉన్న ఆ 2 గ్రంథములను చూసి ఆయనకి విరోధముగా భక్తిహీనులు కూడినప్పుడు ఆయన ప్రార్థన చేస్తా, దావీదు గారు ప్రార్థన చేస్తా భక్తిహీనుల మీద వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి ఒకటి కోరుకున్నాడంట దేవుని దగ్గర. ఏంటి అంటే, ప్రభువా అయ్యా అసలు వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నుండి తుడిపెట్టేయాలా? ఏం కోరుకున్నాడంటేనంట, వాళ్ళ పేర్లు ఎక్కడ ఉండకూడదు అన్నాడంట, జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉండకూడదు, నీతిమంతుల పట్టికలు అసలు వాళ్ళ పేర్లు. చూడండి, కీర్తనల భాగము 65వ అధ్యాయము, కీర్తనల భాగము 65వ అధ్యాయము 9వ వచనం, 69వ వచనం. ఒక్క నిమిషం అమ్మా. కీర్తనల భాగము 69వ అధ్యాయం, సారీ అమ్మా, కీర్తనలు 69వ అధ్యాయము 69వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి అమ్మా. దోషము మీద దోషము వారికి తగులునిమో, నీ నీతి వారికి అందనీయకము, జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టికలో వారి పేరులు వ్రాయుకుము. దావీదు గారు భక్తిహీనులను గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి, దేవునికి విరోధంగా వారు చేసిన పనులను బట్టి ఆయన ప్రార్థన చేస్తూ వాళ్ళకి ఏం అందనీయొద్దు ప్రభు అని కోరుకుంటున్నాడు. అంటేనంట, నీ నీతిని వారికి అందనీయొద్దు ప్రభువా, నీ నీతి వారికి అందొద్దు, భక్తిహీనుల దగ్గరికి నీతి అందవద్దు ప్రభువా, నీకు విరోధముగా ఉన్న వారికి నీతిని అందనీయొద్దు. నీ జీవ గ్రంథంలో వారి పేర్లు ఏం చేయమన్నాడు? ఒకవేళ ఉంటే కనుక తుడిపెట్టేసేయమంటున్నాడు. నీతిమంతుల పట్టికలో నుండి వారి పేర్లు ఎంత మాత్రం, నీతిమంతుల పట్టికలో వాళ్ళ పేర్లు మాత్రము రాయొద్దు అంటున్నాడు. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిమంతుల పట్టికలోకి వచ్చావా? నీ పేరుంటదా? నీతిమంతుల పట్టికలో నీ పేరుంటదా? నా పేరుంటదని ధైర్యం ఉందా? నీతిమంతుల పట్టికలో నా పేరుంటే, నీ పేరు ఉంటేనే పరలోక రాజ్యములోనికి వెళ్ళగల. ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన పేరు ఎక్కడ ఎక్కించుకోవాలా? నీతిమంతుల పట్టికలో మన పేరు రావాలా? ఆ పట్టికలోనికి మనము చేర్చబడాలి అంటే, అందుకని ఈ గురుగులను, గోధుమలను గురించి దేవుడు చెప్తూ, దేవుని కుమారులుగా మారేంత వరకు నా ఆసక్తి, కుమారులమైన తర్వాత కుమార్తెలమైనాక పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారేమంట కొద్దిమంది. ఎందుకు కొద్దిమంది అంటున్నారు? ఎందుకు దేవుడు కొద్ది మందిని గురించి మాట్లాడుతున్నాడంటే, పిలిచినప్పుడు అందరూ వస్తారంట. అందరూ రక్షింపబడిందా కొన్న తొందర, బాప్టిజం తీసుకున్నదా కొన్న తొందర, బాప్టిజం తీసుకున్న తర్వాత ఉండదు. రక్షణ పొందిన దాకా మాత్రం, అమ్మో నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో, నువ్వు చచ్చిపోతే నరకం వెళ్ళిపోతానేమో, మరి బాప్టిజం తీసుకోవాలా, తీసుకోకపోతే వేసే రాకడ అంటున్నారు. అయ్యా నేను పాపినా, వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు, వీళ్ళు బాప్టిజం తీసుకున్నారు, నేనే ఇంకా బల్ల వచ్చినప్పుడు అందరు నన్ను వెనక్కి చూస్తున్నారు వెనకలేలోకి. కాబట్టన్నా నేను బయటికి వెళ్ళిపోవాల్సి ఉంది. అందుకన్నా వీళ్ళేదో ప్రత్యేకమే, నేనేదో తక్కువే అని తీసుకుంటున్నారు చాలా మంది. సరే, ఏ కారణం చేత మారు మనసు నిమిత్తము బాప్టిజం తీసుకుంటున్నారు. తీసుకుని అయ్యా ఇక నీ కుమార్తెగా, నీ కుమారుడుగా ఉంటానని సాక్ష్యం ఇచ్చి ప్రార్థన చేయించుకొని, కుమారులుగా ఉన్నవారు ఇప్పుడు ఎక్కడికి మార్చిపెట్టలేదంట. కుమారులతో పాటుగా మనం ఏం చేయబడాలా? నీతిమంతులుగా చేయబడాలా. కుమారులందరూ ఏమవ్వాలా? ఏర్పరచబడిన వారందరూ ఏం చేయబడాలా? నీతిమంతులుగా చేయబడాలా. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా చేయబడతామో, ఎప్పుడైతే నీతిమంతులుగా దేవుని సన్నిధిలో మనము ప్రత్యక్షపరచబడతామో, అప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలోనికి చేరగలము. మనం నీతిమంతులంగా మనం చేరాలి అంటే, నీతిమంతులంగా చేయబడాలంటే, అసలు నీతి అనేది
నీతిమంతులుగా పాత నిబంధన కాలంలో ఒక విధానం ఉండేది. కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత నీతిమంతుల విధానం అనేది మార్చబడింది. పాత నిబంధనలో అంటే పాత నిబంధన గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు రాక పూర్వము మరి ఎలా నీతిమంతులుగా చేయబడేవారు అంటే, పాత నిబంధన కాలములో అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రాకమునుపు ఆయన స్వరక్తము చేత సమస్త మానవాలను రక్షింప మోరవం పూర్వము మానవులు నీతిమంతులుగా ఒక విధానంలో చేయబడితే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ యొక్క విధానం ఇంకా ఎక్స్టెండ్ చేయబడిందంట. ఇంకా ఏమైందంటే తగ్గించబడాల. ఏమైందంటేనట ఇంకా ఎక్కువ చేయబడిందంట. పాత నిబంధన కాలములో ఎలా వారు నీతిమంతులుగా చేయబడ్డారు అంటే, చూడండి ప్రియులారా, కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయ భాగము, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక మొదటి 11వ అధ్యాయము, ఏప్రిల్కి 206వ పేజీ 11వ అధ్యాయము 4వ వచన భాగము నుండి చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలండి, ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ హేబేలు మొదలుకొని బిగినేస్తున్నాడు. హేబేలు కూడా దేవుడు ఏ పట్టికలో చేర్చాడంట? హేబేలు గారిని ఏ పట్టికలో పెట్టుకున్నాడంట? దేవుడు తీసుకెళ్లి నీతిమంతుల జాబితాలోకి చేర్చుకున్నాడంట. హేబేలు ఎందుకు నీతిమంతుడిగా చేయబడ్డాడు అంటే, హేబేలును గుర్చిన సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడు అంటే, అతడు విశ్వాసమును బట్టి దేవుడికి అర్పణ ఇచ్చాడు. ఒక మాట చెప్తున్నాడు ఈయన. హేబేలు గారంట దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు, దేవునికి బలి ఇచ్చేటప్పుడు ఆ బలి అర్పణ తీసుకునే వచ్చే విధానంలో దేవుని మీద హేబేలుకి ఏముందంట? హేబేలుకి ఏముందంట? విశ్వాసం ఉన్నదంట. దేవుని వద్దకు నేను వెళ్తున్నాను, దేవునికి నేను ఒక అర్పణ తీసుకొని వెళ్తున్నాను, దేవునికి నేను అర్పణ తీసుకొని వెళ్ళాలి అంటే నేను ఎలా ఉండాలి అని మొదట చూసుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలా. దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుడు నీ చేతిలో ఉన్న నీ డబ్బును, నీ చేతిలో ఉన్న కూరలను, కాయలను, పండ్లను చూస్తాడా? అవి చూడు. ముందు ఏం చూస్తాడు? ముందు ఎవరిని చూస్తాడు? నిన్ను చూస్తాడు. దేవుని వద్దకు వచ్చే నువ్వెలా ఉన్నావు? దేవుని దగ్గరకు వచ్చే పూర్వమేనంట హేబేలు గారంట తన స్థితిని పరిశీలన చేసుకునంట అద్వితీయ తండ్రి యొక్క దేవుని దగ్గరికి అతి పరిశుద్ధుడకు దేవుని తినవద్దన్న పండు తిన్న మా నాన్నని అమ్మని బయటికి వేసి అగ్ని జ్వాలల మధ్య కాపలా పెట్టిన దేవుని దగ్గరికి వెళ్తున్నా. ఆయన చేతులు నిర్మించిన నా తల్లిదండ్రులు చిన్న తప్పు చేసినప్పుడే శిక్షించిన దేవుని దగ్గరికి వెళ్తున్నా. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఎలా వెళ్ళాలా? మా నాన్నతో ప్రతిరోజు మాట్లాడి స్నేహం చేసిన దేవుడి దగ్గరికి వెళ్తున్నా. ఆ దేవుని దయ నా మీదకి రావాలంటే, ఆ దేవుని కటాక్ష నా మీదకి రావాలి అంటే, ఇదిగో నేను తీసుకొచ్చే శ్రేష్టమైనటువంటి గురువుని చూసి ఆయన తిండికి పడిపోతాడా? నన్ను మర్చిపోతాడా? కాదు సుమా. నా హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా పెట్టుకోవాలా. సరి చేసుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళక మునిపే తన ప్రవర్తనను సరి చేసుకున్నాడు, తన క్రియలను సరి చేసుకుంటున్నాడు, తన యొక్క అపవిత్రతను సరి చేసుకుంటున్నాడు, తన లోపాలను సరి చేసుకున్నాడు, తన మాటలను సరి చేసుకున్నాడు, తన ఆలోచన సరి చేసుకున్నాడు, తన నడకను సరి చేసుకున్నాడు, తన ప్రవర్తనను సరి చేసుకుంటూ ఆ దేవుని దగ్గరికి, మా నాన్నతో మాట్లాడిన దేవుడు, నా తండ్రితో ప్రతిరోజు మాట్లాడిన అద్వితీయ దేవుని దగ్గరికి వస్తున్నానంట. సరి చేసుకొని
ఆయన నన్ను లక్ష్య పెట్టినట్లుగా, ఆయన నన్ను అంగీకరించినట్లుగా విశ్వాసంతో ఏం చేశాడంట? అర్పణ అర్పించి నీతిమంతుడిగా చేయబడ్డాడంట. చూడండి, అలాగనే మొదటి యోహాను పత్రికలకు కూడా ఈ విషయాన్ని మరి యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచన భాగము నుండి చదవండి. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను గనుకనే కదా. చక్కగా యోహాను గారు చెప్తున్నాడు. మరి హేబేలు గారు బ్రతికిన కాలంలో ఎలా ఉన్నాడంట? తన సహోదరుడైన కయ్యోనేమో ఏ సంబంధిగా ఉన్నాడంట? దుష్టుని సంబంధిగా ఉన్నాడు. కయ్యోనేమో ఎవరి సంబంధి అంటున్నాడు? దుష్టుని సంబంధి. హేబేలు ఎలా ఉన్నాడంట? ఇక్కడ అన్నాడు కదా, తన సహోదరుని క్రియలు నీతి గలవై. క్రియలు ఎలా ఉన్నాయంట? నీతి గలవై. అంటే చూడండి, హేబేలు గారు దేవుని దగ్గరికి వస్తున్నాడు అంటే, హేబేలు గారు దేవుడు తనని అంగీకరించి నీతిమంతుడిగా తన పట్టికలోనికి చేర్చాలి అంటే, హేబేలు గారంట దేవుని దగ్గరికి వచ్చేటప్పుడంట తన క్రియలను పరిశీలనగా చూసుకుంటున్నాడు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే నీవు ఎలా వచ్చావు? ఎంతమంది శుద్ధ హృదయంతో వచ్చారు? ఎంతమంది సిద్ధపడి వచ్చారు? ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? ఎంతమంది దేవుడు మాట్లాడాలని వచ్చారు? ఎంతమంది దేవుడు దర్శించాలని వచ్చారు? మనం ఎలా వస్తున్నాం దేవుని దగ్గరికి? హేబేలు దేవుని యొద్దకు వచ్చుచున్నప్పుడే, దేవుని దగ్గరికి వస్తున్నప్పటికీ నా క్రియలు నీతి గలవని అయితేనే ప్రభు నన్ను ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నేను తీసుకెళ్లేటువంటి అర్పణ కూడా అంగీకరించబడాలంటే నేను ఎలా అర్పించాలనుకుంటున్నాడంట? నేను విశ్వాసముతో, దేవుని దగ్గర విశ్వాసముతో నేను అర్పిస్తేనే దేవుడు నా అర్పణను కూడా ఏం చేస్తాడు? నా క్రియలు బాగుండాలా, నా విశ్వాసం కూడా ఎలా ఉండాలా? బాగుండాలా. అప్పుడు మాత్రమే నేనేం చేయబడతాను? నేను ఎలా చేయబడతాను? నీతిమంతుడిగా చేయబడతాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము, దేవుని మందిరంలోనికి వచ్చిన మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీతిమంతుల పట్టికలో చేర్చబడాలి అంటే మనము హేబేలు దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలా? హేబేలు ఎలా ఉన్నాడు పాత నిబంధన కాలంలో? విశ్వాసమును బట్టి, నీతి క్రియలను బట్టి అతడు ఏం చేయబడ్డాడు? నీతి క్రియలను బట్టి అతడు ఏం చేయబడ్డాడు అంటే నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఆది కాండము 6వ అధ్యాయము 8, 9 వచ్చిన భాగములను చదువుదాం. ఆది కాండము 4వ పేజీ మొదట్లోనటిది 6వ అధ్యాయము 8వ వచ్చిన భాగము 9. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి అయితే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. చాలండి. ఇక్కడ దేవుడు ఇంకొక వ్యక్తిని గురించి కూడా సాక్ష్యం రాస్తున్నాడు. ఎవరి గురించి సాక్ష్యం రాస్తున్నారు? నోవహు. ఆ తరమ వారిలో అందరిలో కూడా ఎలా ఉన్నాడంట? తరమంతల్లో కూడా ఎలా ఉన్నాడంట? నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నాడంట. అంటే నీతిమంతుడు అని ఆయన చెప్పుకోలే. నీ నీతిమంతుడైన నోవహును అని పెట్టుకోలే. లేకపోతే ఎవరు కూడా టైటిల్స్ ఆయనకి ఇలా ఎవరిచ్చాడు ఈ పేరు? దేవుడే పెట్టాడు. నీతిమంతుడైన నోవహు అని పెట్టాడు. ఎందుకు మరి నోవహును నీతిమంతుడిగా ఎంచడానికి ఏ కారణం ఉంది?
నీతిమంతుడుగా దేవుడు ఆయన్ని ఎంచడానికి ఏంటి నోవహులో ఉన్న ప్రత్యేకత? భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా అంట, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడా తమ మార్గములంట చెరిపేసుకున్నారంట. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎట్లయిపోయారు అంటే కనుక 11వ వచ్చిన భాగం ఒకసారి చదవండి. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయిండను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. భూలోకం, అసలు దేవుడు భూలోకం చూస్తేనే ఎట్లుందంట? దేవుని సన్నిధిలో భూలోకం చెడిపోయింది. భూలోకం అంతా కూడా ఏముందంట? బలాత్కారంతో నిండి ఉందంట. భూలోకం చూస్తే దేవుడు చూస్తే ఎట్లుందంట? చెడిపోయి ఉందంట. భూమి మీద ఉన్న సమస్త శరీరులు కూడా ఎలా ఉన్నారంట? సమస్త శరీరులు కూడా తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. ఇంకా అంటాడు 5వ వచ్చిన భాగములు అంటాడు కదా, 5వ వచ్చిన భాగములను ఆరాధ్యం 5వ వచ్చిన భాగం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. మార్గాలు చెడిపేసుకున్నారు, సమస్త శరీరులు మార్గాలు చెడిపేసుకున్నారు. రెండవదంట, వాళ్ళు ఎలా ఉన్నారంట? హృదయములోను తలంపుల్లోనూ ఊహల్లో కూడా. మానవులందరి పరిస్థితి, మానవులందరూ ఊహలు, తలంపులు, ఆలోచనలు, మార్గములు అన్నిటిలో కూడా అందరూ ఎలా ఉన్నారంట? అందరూ చెడిపోయారంట. అందరిలో ఒక్కరు మాత్రం, అందరూ చెడిపోయారు కానీ ఒక్కడు మాత్రం మిగిలిపోయాడంట. ఆయన పేరే నోవాహు. ఆ ఒక్క నోవాహు మాత్రం అంట నీతిమంతుడు. అంటే ఆయన మాత్రం ఏం చేశాడంటేనంట, దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకునేవాడంట. దేవుని కృప కొరకు కనిపెట్టేవాడంట. అందుకని నోవాహు గారు మొదట ఆయన గురించి అన్నాడు కదా, ఆయన దేవుని వలన కృప నొందినవాడు. దేవుని కృపను కొరకు కనిపెడుతూ ఇతరులను చూచి అలా ఉండాలనుకోవటం లేదు. ఇతరులను చూచి అందరూ పోతున్నారు కదా, అందరూ వాతలు వేసుకున్నారు కదా, నాకు కూడా అది వాత కావాలేమో నేర్పించుకోవటంలో. అంతే కదా మనం అనుకుంటుంటాం. అందరు ప్రభుత్వం అందరు వ్యాక్సిన్ వేయించుకోమన్నారు, మనం కూడా ఏం చేసేసాం? పోయి వ్యాక్సిన్ వేయించేసుకున్నాం. అట్టనే ఉంటుంది, రేపు పాపం కూడా అంతే ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆరోగ్యంగా ఉంటున్నారా? వేసుకున్న వాళ్ళు అందరూ ఏమంటున్నారు? ఏదో తేడా ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఏమంటున్నారు? WHO వాళ్ళు కూడా వేయించుకున్నదో వేయించుకోమన్నారు. వేయించుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారు? కోవిషీల్డ్ విటకరిచ్చిందండి, అది వేయించుకున్న వాళ్ళకి తేడాలు అయిపోతున్నాయి అంటున్నారు. దేవుని ప్రజలు పాపం అంట ఎట్టయిపోయిందంటే, పాపం కూడా ఇది పాపం కాదేమో, ఇది తినాలేమో. అందరికి ఒకే రకం. ఎక్కడి నుంచి ఎందుకు ఏమి లేదు, తినాలి అంటే తీయడమే, అందరూ తాగాలంటే తాగేయడమే, ఇట్లా వేసుకోవాలంటే వేయించుకోవడమే. ఇక దాంట్లో ఏమి తేడా లేదు, ఏమీ లేదు. కానీ అందరూ అలా పాపముతో, చెడుతనముతో, చెడు ఊహలతో, తలంపులతో, ఆలోచనలతో ఉంటే నోవహు గారికి మాత్రము ఒకటి కావాలని కోరుకున్నాడు, నాకు దేవుని కృప కావాలా, దేవుని కృప నాకు కావాలా. ఆ కృప కావాలంటే వీళ్ళలాగా నేను మాట్లాడకూడదు, వీళ్ళలాగా నేను నడవకూడదు, వీళ్ళలాగా నేను ఆలోచన చేయకూడదు, నేను వీళ్ళలాగా తలంచకూడదు, వీళ్ళలాగా నేను ఉండకూడదనంట. తన్ను తాను నిందారహితుడిగా ఉండడానికి దేవుని సన్నిధిలో తన ప్రవర్తనను, తన విశ్వాసమును, తన ప్రవర్తనను దేవుని సన్నిధిలోనంట సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడంట. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని ఊరికి వచ్చేయంగానే నీతిమంతుడిగా చేసి లాగేస్తాడు అనుకున్నారా? లేదు సుమా. ఒక వ్యక్తి నీతిమంతుడు పట్టికలోనికి చేరాలి అంటే, ఒక వ్యక్తుడు నీతిమంతుడుగా దేవుని రాజ్యంలో తేజరిల్లాలి అంటే, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఎలా
ఉంటున్నావా? నీ గురించి చెడ్డగా మాట్లాడే వారి గురించి నువ్వు మంచిగా మాట్లాడగలిగే మనసు నీ దగ్గరుందా? నీకు సహాయం చేయని వాళ్ళకి నీకు సహాయం చేసే మనసు నీ దగ్గరుందా? నిన్ను బాధ పెట్టేవారిని ప్రేమించగలిగిన మనసు నీ దగ్గరుందా? నిన్ను తృణీకరించిన వారిని ఘనపరిచే మనసు నీ దగ్గరుందా? మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనల్ని ప్రేమిస్తేనే ప్రేమిస్తాం, మనకి పెడితేనే పడతాం. మనకి ఎవరైనా ఏమైనా పెట్టకపోతే ఏం పెట్టలేదు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వలేక ఇంత కదా చదివింపులు చూసినట్టు చూస్తాం మనం కూడా. ఇదివరకు మా తాతయ్య చేసేవాడు, నాకు భలే ఆశ్చర్యంగా ఉండేది. ఒక పుస్తకం ఉండేది ఆయన దగ్గర. ఆ పుస్తకంలో పెళ్లిళ్ళ రంగాన్ని ఆ పుస్తకాన్ని తీసేవాడు. పెళ్లి రంగాన్ని ఆ పుస్తకం తీస్తే ఆ పుస్తకంలో 100 రూపాయలు అంటే మా మామయ్య వాళ్ళు చెప్పాడు, అరే వాడు 100 రూపాయలు పెట్టాడు, 110 రూపాయలు పెట్టేసి గొప్ప అనేవాడు. అంటే వాడు 100 పెట్టాడు కాబట్టి ఏం చెప్పాలి, ఆ పుస్తకం భద్రంగా ఉండేది ఇంట్లో బీరువాలో. ఇప్పుడు మీరు కూడా అంతేనా? 500 పెడితే 500 అంటే మనకు లెక్క. మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోండి. దేవుని బిడ్డలైనటువంటి వారు నోవహు దినాల్లో వాళ్ళు ఏదో చెడుగా ఉన్నారు, నేను లేను అనుకోబోకండి. నువ్వు పడుకున్న తర్వాత ఎన్ని చెడ్డ ఆలోచనలు నీకుంటాయి. నువ్వు ఒక్కసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎన్ని చెడు ఆలోచనలు నీకున్నాయి, ఎన్ని చెడు తలంపులు ఉంటున్నాయి, ఎన్ని చెడు ఊహలు నీకుంటున్నాయి. వీటన్నిటి మధ్య మనం ఉంటూ మన మార్గాలను మనం చెరిపేసుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంతగా మోసపోతున్నాము. అయితే నోవాహు గారు దేవుని కృప నుండి తన ప్రవర్తనను బట్టి, తన భయభక్తులను బట్టి ఆయన ఏం పొందాడంటేనంట, నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరిని చూస్తే కూడా దేవుని యొక్క లేఖన భాగంలో యోబు గారిని గురించి తర్వాత మనం చూసుకుంటే చాలా మంది అబ్రహాం గారు తర్వాతకు వస్తే అబ్రహాం గారు వస్తారు. అబ్రహాం గారు విశ్వాసమును బట్టి దేవుని నమ్మకాన్ని బట్టి అతడు నీతిమంతుడుగా అన్నారు. కానీ దాన్ని యాకోబు గారు దాని గురించి చెప్తున్నారు, వివరిస్తారు. చూడండి యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక పేజ్ నెంబర్ 211 17వ వచన భాగము నుండి చదువుదాం. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనబరుచుతునని చెప్పును. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దెయ్యములు అనుకుని అన్నీ వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమనేది తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుడు స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలము మాత్రము కాక క్రియల మూలముగా నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. దేవుని పిల్లలైనటువంటి వారు ఎక్కడ భ్రమపరచబడకూడదు అని యాకోబు గారు రాస్తున్నాడు. యాకోబు గారు ఎందుకు రాశాడంటే, చాలా మంది ఏమనుకుంటారంటే అబ్రహాము గారికి విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడని తీర్చబడ్డాడు, అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అనుకున్నారు. కానీ అబ్రహాము గారిలో విశ్వాసముతో పాటుగా కూడా ఏమన్నాయంట, విశ్వాసముతో పాటుగా ఏమని అంటున్నాడు, క్రియ
కూడా ఉన్నాయి. ఒక విశ్వాసం ఉంది అంటే మనలో విశ్వాసము ఒంటిగా ఉంటే మృతమే. ఇద్దరు అనుకుంటున్నారంట, అదే చెప్తున్నాడు, ఇద్దరు అనుకుంటున్నారంట దేవుడి దగ్గర నీతిమంతులు పోదామంటే నేనేం విశ్వాసాన్ని పెట్టుకుంటాను, నువ్వేమో క్రియలు పెట్టుకో. మన ఇద్దరం వెళ్ళి నాలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ క్రియలను చూపించి నేనేమంటానంటే నీ క్రియలను చూపించి విశ్వాసం నేను పెట్టుకుంటాను, క్రియల్లో మాత్రం నేను ఉండను. యేసుప్రభు నమ్ముతున్నావా అంటే ఎందుకు నమ్మనండి? యేసుప్రభు వారు నిజమైన దేవుడు అండి. ఆయన మా పాపాల కోసం లోకానికి వచ్చాడండి, మరణించాడండి, రక్తాన్ని చిందించాడండి, తిరిగి లేచాడండి, పరలోకంలో ఉన్నాడండి. ఎంత బాగా చదువుతావు. ఎందుకమ్మా ఆ దేవుడు నమ్ముతావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావంటే ఏం చదువుతా? అమ్మా మరి యేసు ప్రభు అబద్ధం ఆడుతున్నాడు కదా, అబద్ధం ఎందుకు ఆడుతున్నావు అంటే ఏం చదువుతా? అమ్మా యేసు ప్రభు వారు ప్రేమించమన్నాడు కదా, నువ్వెందుకు ద్వేషిస్తున్నావంటే ఏం చెప్తాం? యేసు ప్రభు వారు క్షమించమన్నాడు కదా, నువ్వెందుకు క్షమించలేకపోతున్నావంటే నువ్వేం చెప్తావు? కొండలను పెకిలించగలిగినటువంటి విశ్వాసం ఉన్నా ప్రేమ అనే క్రియ లేకపోతే ఏమంట? ప్రేమ అనే క్రియ లేకపోతే ఏంటంటే అది వ్యర్థమే. ఈరోజు నా దేవుని సన్నిధిలోనికి వస్తున్న ప్రియ సహోదరుడా, అబ్రహాము గారిలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవుడు నన్ను వదిలిపెట్టడండి. నాకు కష్టం వస్తే నాకు తెలుసు, నువ్వు మాత్రం ప్రార్థన చెయ్యి, నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగానే ఉంటావు. దేవుడు నన్ను అంటి పెట్టుకొని ఉన్నాడండి, ఇట్టక ఏడో పక్కనే ఉన్నాడండి. ఉంటాడు, దేవుడు ఉంటాడు. కానీ నీతిమంతుడుగా నేను చెయ్యాలి అంటే, నీతిమంతురాలుగా నేను చెయ్యాలి అంటే నీ విశ్వాసమునకు సరి సమానంగా ఏం తీసుకురావాలి? నీ జీవితంలో నువ్వు నీతిమంతుడిగా చేయాలంటే ఒక్క విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసమునకు తగిన క్రియ. అందుకని అంటున్నాడు కదా, విశ్వాసం అతని క్రియలతో కార్యసిద్ధి కలుగజేయటందును క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదంట. క్రియల మూలంగా విశ్వాసం ఏమైందంట? ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు మొదలుకొని మరి దేవుని సన్నిధిలో నోవాహు గారు, హానోకు గారు, అబ్రహాము గారు, మరి అలాగున మోషే గారు, ఆ తర్వాత వచ్చినటువంటి మరి మా పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు గారు, ఆఖరికి ఉరియా గారిని కూడా దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఉరియా ఎంతమందికి తెలుసు? ఉరియా అంటే ఎవరు? వెనక చెప్పాల, మగోళ్ళలో చెప్పాలి. ఉరియా ఎవరు? మగోళ్ళు చెప్పాలి. ఉరియా ఎవరు? ఏ కాలేపు? ఉరియా ఎవరు? ముందే తలం చేసేవు. ఉరియా దావీదు యొక్క సేవకులలో ఒక సేవకుడు, బాగా ఏంటంటే యుద్ధంలో బాణాలు అందించే ఒక సేవకుడు. అయితే ఒక చక్కని భార్య ఉంది. ఆ భార్య విషయంలో మరి ఉరియా భార్యను దావీదు గారు కోరుకొని ఆమెను పొందుట ద్వారా మరి దేవుని చేత మరి ఇంకొక మాట చెప్పాలంటే దావీదు గారు ఏం చేశారంటే ఈ ఉరియా భార్యను కోరుకొని ఆ భార్య కోసం ఏం చేశాడంటే తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉరియాని చంపించాడు, సేవకుడిని చంపించాడు. దావీదు సేనలో ఉన్నటువంటి ఒక సేవకుడు చంపించినప్పుడు దావీదు గారు ఉరియాని గురించి మాట్లాడుతూ మరి దేవుడు మాట్లాడే సమయంలో ఉరియాని గురించి దేవుడు ఏమని మాట్లాడతాడో తెలుసా? నీతిమంతుడైన ఉరియాని కూడా ఆడ తీసుకొచ్చి పెట్టాడంట. తీసుకొచ్చి ఉరియా నీతిమంతుడైన ఉరియా. ఎందుకు నీతిమంతుడయ్యాడు ఉరియా? దావీదు గారి ముందు, దావీదు గారి భక్తి ముందు, దావీదు గారి ప్రార్థన ముందు, దావీదు గారి యొక్క పాటల ముందు, దావీదు గారి యొక్క పరిచర్య ముందు, దావీదు గారు ఇచ్చిన అర్పణ ముందు ఉరియా ఏపాటివాడు. కానీ దేవుడు ఉరియా గారిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? నీతిమంతుడైన ఉరియా అని పిలుస్తున్నాడు. ఎలా నీతిమంతుడయ్యాడు అంటే యుద్ధ సమయంలో ఏదైతే ప్రభుత్వం ఒక కట్టడి ఇచ్చిందో, ధర్మశాస్త్రములో యుద్ధ సమయంలో ఒక సేవకుడు, ఒక సేనలో ఉండే వ్యక్తి ఎలా పని
జరిగిందో. యుద్ధములో ఉన్నప్పుడు ఏ సేనలు, ఆ సేనలో ఉన్నటువంటి ఏ సేవకుడు కూడా, యుద్ధము చేసే ఏ భటులు కూడా, యుద్ధ సైనికులు ఎవరు కూడా ఇంటికి వెళ్ళకూడదు, భార్యలను కూడకూడదు, యుద్ధ సమయంలో కామాతులత కలిగిన వారుగా ఉండకూడదు. అది శాసనం. రాజు పర్మిషన్ ఇస్తున్నాడు, పో భార్య దగ్గరికి పో అంటే ఈయనేం చేస్తున్నాడంట, అయ్యో నా ప్రజలందరూ యుద్ధములు చేస్తుంటే నేను భార్యతో పోయి కులుకుతానా అని చెప్పి నేను పోను అని వీధుల్లోనే తిరుగుతున్నాడంట. తిరుగుతూ తన నిబంధనను కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తనకు ఒక రాజు ఇచ్చిన ఆజ్ఞను, ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞను ఆయన తూచా తప్పకుండా గైకుంటూ, దేవుని ఆజ్ఞను గైకుంటూ, దేవుని చిత్తానికి లోబడి, రాజు పర్మిషన్ ఇచ్చినా కూడా రాజు కంటే దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే దేవుని మాటకు, దేవుడు ఆయనకి ఇచ్చిన నిబంధన, ఆయన చేయవలసిన ధర్మానికి లోబడి పాపము చేయకుండా అతడు ఏం చేశాడు అంటేనంట, మళ్ళా యుద్ధంలోకి వెళ్ళిపోయాడంట. యుద్ధంలోకి వెళ్ళి అతడు అన్యాయంగా చంపబడినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆ ఉరియాకు చెందాడు, నీతిమంతుడైన ఉరియా. అసలు మన సాక్ష్యం ఎలా ఉంటుంది? అసలు మనకిచ్చిన పని మనం కరెక్ట్ చేస్తామా? పని విషయంలో మనం ఎలా ఉంటాం? వంట జాగ్రత్తగా చేస్తామా మాడకుండా? ఎంతమంది వంటలు మార్చేస్తారు పొయ్యిల మీద పెట్టి? ఎంతమంది వంట నీ పని, ఒక స్త్రీగా నీ ధర్మం వంట పని చేయడం, దాన్ని చక్కగా చెయ్యాలా. ఆహారాన్ని భయభక్తులు, యెహోవాను భయభక్తులు కలిగిన స్త్రీ తమ ఇంటి వాళ్ళకి ఏం సిద్ధపరిచిద్దంట? మంచి ఆహారం సిద్ధపరిచిద్ది. పురుషుడు ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో ఒక నిబంధన ఉంటుంది, ఇలా అన్యాయం చేయకూడదు, ఇలా చేయకూడదు, నీ డ్యూటీని నువ్వు ఇలా చెయ్యాలా అని ఉంటుంది. మనందరం ఎట్టుంటాం? మనం చేసే డ్యూటీని బట్టి కూడా, మనం చేసే పనిని బట్టి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? నీతిమంతుని ఎక్కడ ఉరియాని ఎలా లెక్కగట్టాడు? అతడు చేసిన డ్యూటీ. మనం అందరము తప్పించుకునే డ్యూటీలు. చూస్తే ఒక రకమైన డ్యూటీ, చూడకపోతే ఇంకో రకమైన డ్యూటీ. చూస్తేనేమో బాగా చేస్తున్నట్టు డ్యూటీ, చూడకపోతేనేమో రిలాక్స్గా సంతోషమైన డ్యూటీ. పని లేని రోజు ఆనందం, పని ఉంటే మొహం అంతా ఏమైపోద్ది? తిడతా ఉంటాం. దేవుడు కూడా అదే అన్నాడు కదా, పొలంలోనికి పిలిచాడు, ద్రాక్ష తోటలోనికి పిలిచాడు, ఉదయం 5 గంటలకు పిలిచాడు. పిలిచి అన్నాడు, నా ద్రాక్ష తోటలో ఉన్నటువంటి కోతను కోస్తారా? కోస్తామయ్యా, ఒక్క దేనారం ఇస్తాను, చెయ్యి. 9 గంటలకు కొంతమందిని పిలిచారు, వస్తారా? 10 దేనారం ఇస్తాం, పోయండి, కొస్తాం. మధ్యాహ్నం పిలిచాడు, 12 గంటలకు వచ్చారు. 3 గంటలకు పిలిచారు, వచ్చారు. 5 గంటలకు పిలిచారు, వచ్చారు. అందరికీ ఒక దేనారం ఇస్తానంటున్నాడు. ఉదయం వచ్చినాడు అనుకున్నాడు, మొదట 5 గంటలకు పిలిచి ఒక దేనారం ఇస్తా అంటున్నాడు. ఆయనకు 1 గంట చేశాడు, అచ్చక గంట చేశాడు కాబట్టి 1 దేనారం ఇచ్చాడు. కాబట్టి నేను ఉదయం నుంచి చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలా? నాకెంతో ఇస్తాడు. ఉదయం నుంచి 5 గంటల నుంచి నన్ను ఎంత గుర్తిస్తాడో నా యజమానుడు అంటే, ఈ యజమానుడు ఈయనకి కూడా ఏం చేస్తున్నాడంట? 1 దేనారమే చేతిలో పెట్టాడంట. ఇప్పుడు బిగిన్ చేశాడంట. నువ్వేం యజమానుడివయ్యా? నువ్వేం యజమానుడివి? ఎక్కడో నన్ను 5 గంటల నుంచి చేపించి నాకు 1 దేనారం ఇచ్చి, లాస్ట్ వచ్చినోడికి 1 గంట చేసినోడికి 1 దేనారం ఇస్తే ఇదే న్యాయం అని అడిగితే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, 5 గంటల నుంచి ఉదయం మొదలుకొని ఇప్పుడు దాడి చేయడానికి నువ్వు అంతకు ఒప్పుకున్నావు కదా, ఉడంబడిక చేసావు కదా, 1 దేనారాన్ని చేస్తానని నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఒప్పుకున్నందుకు నీకు ఒప్పుకున్నందుకు ఇచ్చాను. నాకు అతను గంట చేసిన ఆయనకు నాకు 1 దేనారం ఇవ్వడం ఇష్టమైంది, ఇష్టమై ఇచ్చాను. నీకేమైనా నేను అన్యాయం చేశానా? నీకు ఒప్పుకున్నంత నీకు ఇచ్చాను. అంటే చూడండి ప్రియులరా, మనం చేసే డ్యూటీని కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తా ఉంటాడు. అందుకని డ్యూటీలో ఉన్న వాళ్ళు చక్కగా చేయండి, పనులు చేసేవాళ్ళు చక్కగా పనులు చేసుకోండి, నమ్మకంగా చేయండి. మీ యజమానుడు చూస్తాడని కాదు, మీ యజమానుడు చూడటం కాదు, సీసీ కెమెరాలు ఉన్నాయని కాదు. 10 మంది ముందే చదువుతాడు, సీసీ కెమెరాలు ఉన్నాయండి, అటు పోదాం పదండి అంటారు.
సీసీ కెమెరాలు మనకు అసలు క్రైస్తవులకి సీసీ కెమెరా అవసరం లేదు. ఎందుకు? మనకి సీసీ కెమెరాలు అవసరమా? మన దేవుని కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటే మనం ఎంత జాగ్రత్తగా పనిచేయాలా, ఎంత నమ్మకంగా పనిచేయాలా, ఎంత న్యాయంగా పనిచేయాలా, ఎంత పద్ధతిగా పనిచేయాలా, ఎంత సమర్పణతో చేయాలా. దీనిని బట్టి కూడా మనం ఏం చేయబడతామంట? నీతిమంతులుగా. పాత నిబంధన కాలములో ఒక వ్యక్తి నీతిమంతుడిగా చేయబడ్డాడు అంటే ఆ వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తి యొక్క విశ్వాసమును బట్టి, ఆ వ్యక్తి యొక్క క్రియలను బట్టి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి, ఆ వ్యక్తి యొక్క పనిని బట్టి మనం యోబు గ్రంథంలోకి వచ్చి చదివినప్పుడు యోబు గ్రంథం చూస్తే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అతడు విసర్జించును అని రాశాడు. అతడు చెడుతనము చేయలేదంట. యోబు గురించి మాట్లాడుతూ అన్నాడు, నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గారి జీవితంలో ఆయన నీతిమంతుడు చేయబడ్డాడు అంటేనంట అతడంట యోబు గారు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో పిలువబడుతున్నాడు, దేవుని చేత పిలువబడుతున్నాడు అంటే అతడు మొదట ఏం నేర్చుకున్నాడంటే చెడుతనమును అసహించుకోవడం. చెడుతనమును అసహించుకున్న వ్యక్తి మంచి పనులు ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో మీరు యోబు గ్రంథము చదువుతున్నప్పుడు యోబు గారు అంటే ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. అయ్యా, తండ్రి లేని వారు నాకు కనబడితే నేను వారికి తండ్రిని అయ్యానయ్యా. అసలు తండ్రి లేని వాళ్ళు ఎవరైనా బేదలు, అంగహీనులు ఎవరైనా వీధిలో నా కంటపడితే ఎవరినైనా నేను ఆదరించుకున్నా అన్నానా? దిక్కులేని వారు ఆకలితో అలమటిస్తే నేను ఎప్పుడైనా వారికి పెట్టకుండా నేను తిన్నానా? అంటే ఒక వ్యక్తి చెడుతనాన్ని అసహించుకున్నాడు అంటే ఇక అంతటితో ఆగిపోడు. దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? మంచి క్రియల కొరకు మార్చుకోవడం కొరకు. ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి వారి పాత నిబంధన కాలములో ప్రభువు యేసుక్రీస్తు రాక పూర్వము వరకు కూడా నీతిమంతుల పట్టిక ఉన్నది అంటే ఆ పట్టికలోనికి వారు రాయబడ్డారు, వారి పేరులు రాయబడ్డారు అంటే వారు అదృశ్యుడైనటువంటి యేసుక్రీస్తును రెండు విశ్వాసం ఉంచిన వారై వారి ప్రవర్తనలోను, వారి క్రియలలోను, వారి పనులలోను, వారి యొక్క పరిచర్యలోను పరిచారకులుగా దేవుని సన్నిధిలో వాళ్ళు పరిచర్య కూడా చేసేవాళ్ళంట. వాళ్ళు పరిచర్య. అందుకని మీకు యోబు గారు చూడండి, ఆయన చేసిన పరిచర్యను బట్టి ఆయన ధైర్యంగా దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచన భాగము నుండి చదవండి. బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడల విధానాండ్ర కన్నులను క్షీణింపజేసిన ఎడల తల్లిదండ్రులు లేని వారిని నా అన్నపానంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై వచ్చుట నేను చూడగను. బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెబొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడల గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహము ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగిను. నా తల్లి గర్భము నుండి పుట్టినాడు నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శికి తిరుగుతుని. దేవుని మహాత్మ ఎదుట మహాత్మ ఎదుట నేను నిలవచాలననియో ఆయన నా నిర్మూలన చేయనని భీతి పుట్టిన ఆగుదమండి. ఇక్కడ చూడండి ప్రియులారా, ఎంత పరిచర్యను యోబు గారి జీవితంలో యోబు గారు ఏమి నేర్చుకున్నాడంట? యోబు గారు ఏం చేస్తున్నాడంట? యోబు గారు ఏమైనా సువార్త సేవ చేస్తున్నాడా? యోబు గారు ఏమైనా మైకులు పట్టుకుని వాక్యాలు బోధిస్తున్నాడా? ఏం చేస్తున్నాడంట? యోబు గారు పరిచర్య చేస్తున్నాడంట. ఏ పరిచర్య చేస్తున్నాడంట? ఆయన చేసే పరిచర్య ఏంటి?
ఉపచారం చేస్తున్నాడంట. ఏం ఉపచారం చేస్తున్నాడంట? ఎవరైనా బీదలు వచ్చి అయ్యా నాకు అది కావాలా అంటేనంట దిగబట్టేవాడు కాదంట. విధవరాళ్ళు వచ్చి అన్నం లేకుండా క్షీణిస్తుంటే వదిలిపెట్టేవాడు కాదంట. తండ్రి లేని వారి విషయంలో అన్నం పెట్టకుండా ఆయన ఒంటరికి ఎవరికి పెట్టకుండా వాళ్ళ ఇంట్లో వండుకుని ఆయన తినేవాడు కాదంట. మన ఇంట్లో వండుకున్న అన్నం ఒక్కరికి పెట్టలేం కదండి. కానీ ఆయనంట ముందు ఆకలి కొన్న వాళ్ళకి పోయి అన్నం పెట్టొచ్చి తర్వాత ఉన్నది ఏం చేసేవాడు అంటేనంట తాను తినేవాడు అంట. వస్త్రహీనులు కనబడినప్పుడు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవాడంట. బీదలు వస్త్రాలు లేకుండా వారు గనక కనబడుతుంటే చిరిగిన బట్టలతో వాళ్ళు తీసుకెళ్లి బట్టలు ఇచ్చి వచ్చేవాడంట. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రభువా నీ సన్నిధిలో ఇలాగే ఉన్నాను కదా అంటున్నాడు. ప్రియులారా, వీళ్ళను బట్టే దేవుడు అంట అన్నాడు కదా. ఏ సాతానుతోనే చెప్తున్నాడు, యోబును చూచితివా సాతాను ఎంత నీతిమంతుడో. ఈ రోజున నువ్వే పట్టికలో ఉన్నావు? పరలోక రాజ్యంలోనికి మనము చేరాలి అంటే, పరలోక రాజ్యంలోనికి మనం చేరాలి అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలా? నీతిమంతులమై ఉండాలా. నీతిమంతులము కాకుండా పరలోక రాజ్యము యొక్క మహిమలోనికి మనము చేర్చబడలేం. మనము నీతిమంతులముగా చేయబడాలి అంటే కేవలము మనం చేసేటువంటి భక్తి ఆచారంతో మనం ఏమన్నా పరలోకానికి వెళ్తామా? నీతిమంతులం అవుతామా? మందిరానికి వచ్చేస్తున్నాను, ఆదివారం వచ్చేస్తున్నాను కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతామా? మందిరానికి రావాలి. అతను మందిరం రాకుండా ఇంట్లో క్రియలు చేస్తే సరిపోద్దా? అందుకని అన్నాడు, ఒకడు క్రియలు ఉన్నాయి, ఒకడికి ఏమని అన్నాడు? విశ్వాసం ఉంది. దేనికి దానికే అనుకుంటే కుదరదు. రక్షింపబడిన నీవు క్రమబద్ధకముగా మందిరానికి నియామక దినాలు మందిరానికి వచ్చి దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలా. ఖచ్చితంగా ఎంతమంది శుక్రవారాలు ఉపవాసాలు మానేసిన వాళ్ళు ఎంతమంది? కరోనాకు ముందు చాలా మంది ప్రతిష్ట బాగా చేశారు. ఇప్పుడు ఎంతమంది వేస్తున్నారు? శుక్రవారాలు ఎంతమంది ఉపవాసాలు మానేసేశారు? అంటే కరోనా అప్పుడు ఏమైనా దేవుడు మిమ్మల్ని వద్దన్నాడు? ప్రతిష్ఠుండి ఎంతమంది ప్రార్థన లేకుండా ఉంటున్నారు? ప్రతిష్ఠుండి ఉపవాసం ఉండి ఎంతమంది ప్రార్థన లేకుండా ఉంటున్నారు? అంటే ప్రార్థన లేకుండా సంఘానికి రాకుండా ఉపవాసం చేస్తే దేవుడు అంగీకరించేస్తాడా? కాదు. దేవుని పిల్లలమైనటువంటి మనము చూడండి, దేవుడు ఆది నుండి భూమి మీద పుట్టినటువంటి కయ్యోను మొదలుకొని పుట్టిన కుమారులలో, తల్లి గర్భము నుండి పుట్టిన కుమారులలో ప్రతి ఒక్కరి యొక్క క్రియలను, విశ్వాసమును, ప్రవర్తనను పరిశీలనగా చూస్తూ ఎవరైతే ఆయన దృష్టికి అనుకూలులుగా, ఎవరైతే ఆయన కృపను పొందొచ్చు, తమ మార్గములను చెరిపివేసుకుండా వారి క్రియలను జాగ్రత్త పరుచుకుంటూ చెడుతనమును అసహించుకొనొచ్చు, భూమి మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మమును గైకొంటూ వారికి ఇవ్వబడినటువంటి పరిచర్యను చేస్తున్నారు. వారిని దేవుడు ఏ పట్టికలో తీసుకెళ్లాడంట? నీతిమంతుల పట్టికలోకి వెళ్ళారంట. మరి మనం ఎవరము? మనం ఎక్కడున్నాం? ఆయన కుమారులము, కుమార్తెలము అనిపించుకుంటున్న మనము నీతిమంతుల జాబితాలోకి చేర్చబడిన వారమై నీతిమంతులముగా ఆయన సన్నిధిలో తేజరిల్లుటకు, ఆయన రాజ్యంలో మాత్రమే నీతిమంతులు ఏమవుతారంటేనంట తేజరిల్లుతారు, మహిమపరచబడతారు. అటు మహిమపరచబడే నీతిమంతులముగా ఉండడానికి మనము కూడా మన క్రియలను, మన ప్రవర్తనను, మన విశ్వాసములను, మన పరిచర్యను, మన పనిని ఎలాగుందో పరిశీలన చేసుకుందాం. మిగతాది వచ్చే వారం ధ్యానం చేద్దాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.